అంటే లోకములో నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కనుక, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు గనుక అది నీకు గొప్ప వరమని నువ్వు గ్రహించాలి. ఒక్కొక్కసారి మనకి ఏమై ఉన్నదో ఉన్నదాన్ని మనం పెద్దగా కేర్ చేయం, అంటే దాని విలువ తెలియదు. ఉన్నవాని వ్యక్తికి ఆ విలువ తెలియదు, లేనటువంటి వ్యక్తికి దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అసలు నువ్వు రక్షించబట్టమే దేవుని గొప్ప వరమని నువ్వు తెలుసుకోవాలి. ఉదాహరణ, ఏషావు జ్యేష్ఠత్వం కలిగిన వాడు కదా, పెద్దోడు, తండ్రి తర్వాత జ్యేష్ఠత్వం. కానీ ఒక పూట కూటు కోసం ఆకలేస్తుంది, తినడానికి ఆ పూట వేటకు వెళ్తే ఆహారం దొరకలేదని ఆకలితో ఉన్నటువంటి ఏషావు తమ్ముడు యాకోబు కలగూర వంటకం వండుతుంటే, ఒరే తమ్ముడా భోజనం పెట్టాలంటే చిన్నోడికి ఎప్పటి నుంచో కాసి కూర్చున్నాడు. ఏదో రకంగా ఈ జ్యేష్ఠత్వాన్ని నేను తీసుకోవాలి. ప్రతి వాడు చిన్నడే పోరా అంటున్నారు, కానీ నేను ఏదో రకంగా జ్యేష్ఠత్వం తీసుకోవాలి. కూర అడిగిన వెంటనే జ్యేష్ఠత్వం అడిగాడండి. ఎంత కాసుకుని ఉంటే ఉంటాడు చూడండి. కూర అడిగిన వెంటనే ఎవరైనా అడుగుతారండి? అసలు ఎప్పుడైనా ఉంటాడు అనగా అన్నదమ్ములను. మరి అడిగితే అడిగాడు అనుకోండి, రై తప్పుడు అలా అడగకూడదని పెద్దోడు అన్నాను కదా. ఈడేమన్నాడా, ఏముంది లేదా తీసేసుకొని భోజనం చేసి, అంటే జ్యేష్ఠత్వం తీసిచ్చాడంటారా? మీరు ఆలోచన చేయాలి. జ్యేష్ఠత్వం తీసిచ్చాడా? బాండ్ పేపర్ రాశాడా? దస్తావేజ్ రాశాడా? ఏమంటే తనఖా రిజిస్టర్ చేశాడా? మరి ఏం చేశాడు? తిని లేచి వెళ్ళిపోయాడు. జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టేసి. మన మాటలో జీవం ఉంది, జాగ్రత్త. మన మాటలు అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పిల్లల్ని కానీ ఇంట్లో వాళ్ళు కానీ నెగిటివ్ మాటలు మాట్లాడు. పిల్లలను పొద్దుట్లేసి పిల్లల్ని దీవించండి. వారి నెత్తిన దగ్గరుంటే చేతులు ప్రార్థన చేయండి. పిల్లల్ని ఎప్పుడు శుభ్రమే పడతారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, తిని లేచి వెళ్ళిపోయాడు. యాకోబుకి జ్యేష్ఠత్వం. ఈ యొక్క జ్యేష్ఠత్వపు విలువ, జ్యేష్ఠత్వము యొక్క విలువ ఏషావు చాలా లైట్ తీసుకున్నాడు. ఏముంది అన్నాడు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా. ఎందుకంటే అతడు తరువాత ఆశీర్వాదము పొందగోరి శ్రద్ధతో వెదకినను అతడు తృణీకరించబడ్డాడు.